కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఎంపీ మిథున్ రెడ్డి, వంగగీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్ఛార్జి దావలూరు తరపాపు, అదేవిధంగా చెక్కంపేట ఇన్ఛార్జి తోట నరసింహులు ముద్రగడతో భేటీ అయ్యారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ముద్రగడను కలిశామని, ఆయన పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. కాపు రిజర్వేల కోసం గొప్ప ఉద్యమం చేసిన ముద్రగడ అని, ఆఫర్ల కోసం పార్టీలో చేరే వ్యక్తి కాదని, స్వతహాగా ఆయన పార్టీలో చేరుతారని చెప్పారు. సీఎం జగన్ కు పెద్దలను చాలా ఎలా గౌరవించాలో తెలుసునని, ముద్రగడకు సముచిత స్థానం ఇస్తారని తెలిపారు. అందరు కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. సో ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. పెద్దలు ఒక మంచి పాజిటివ్ డెసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పార్టీలోకి ఆహ్వానించాం. పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత మిగతా అన్ని ఆన్సర్ చేస్తాం. అందరు కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను.